హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గణితం బోధనా పద్ధతులు మ్యాథమెటిక్స్ మెథడ్స్ సంబంధించిన మొదటి చాప్టర్ గణిత శాస్త్ర పరిచయంలో మనం నిన్న ఈ ఇంట్రడక్షన్ పార్ట్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఈ పాఠంలో ఏ నేర్చుకుంటామో ఇక్కడ అన్నీ కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా గణిత నిర్వచనాలు, గణిత స్వభావం, గణితాన్ని ఎందుకు బోధించాలి, గణితీకరణ వంటి అంశాల గురించి ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. నిన్న మొదటి వీడియోలో గణితం అంటే ఏంటో తెలుసుకున్నాం. మ్యాథమెటిక్స్ అనేది ప్రాచీన గ్రీక్ భాష అయిన మ్యాథనో మరియు నవీన గ్రీక్ భాష అయిన మ్యాథైనో అనే పదాల నుండి ఉత్పన్నమైనది అని తెలుసుకున్నాము. ఈ రెండింటి అర్థం నేర్చుకోవడం, టు లెర్న్. సో ఇవన్నీ కూడా నిన్న మనం వీడియోలో నేర్చుకున్నాం. సో గణిత నిర్వచనాలు అంటే కూడా నిన్న వీడియోలో మనం నేర్చుకున్నాం. నిన్నటి వీడియోలో గణిత స్వభావం ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో మనం గణిత స్వభావం ఏమిటి, సో పై నిర్వచనాలన్నింటినీ అర్థం చేసుకున్న తర్వాత గణిత స్వభావానికి చెందిన అంశాలను ఉపాధ్యాయ విద్యార్థి అవగాహన చేసుకుని వాటిని బోధనలో అన్వయింప చేయాలి. సో గణిత స్వభావం ఏమిటి, సో గణితం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క నేచర్ ఏమిటి, దాని స్వభావం అర్థం చేసుకున్న తర్వాత విద్యార్థికి మనం ఎలాగా బోధించాలో మనకి అర్థమవుతుందన్నమాట. సో దాని స్వభావం ప్రకారం విద్యార్థికి ఎలా బోధించాలి, ఎలా అన్వయింప చేయాలి, ఈ బోధనా అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి స్వభావం గణిత లక్షణం అనుకోవచ్చు దీన్ని. గణితంలో భావనలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. ఇది నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. గణితంలో అంశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి, అందుకే గణితాన్ని భావనల నిచ్చెన పద్ధతిలో బోధించాలి. సో కాన్సెప్చువల్ ల్యాడర్ ప్రాసెస్, సిఎల్పి ప్రాసెస్ అంటారన్నమాట. ఉదాహరణకు సంఖ్యామానం, సంజ్ఞామానం బోధించిన తర్వాత సంకలనం, వ్యవకలనం బోధించిన తర్వాత గుణకారం బోధించాలి. సో సంఖ్యామానం, సంజ్ఞామానం తర్వాత సంకలనం తర్వాత గుణకారం బోధించాలి. దీన్నే మనం కాన్సెప్ట్ ల్యాడర్ ప్రాసెస్ అంటారు. ఓకే, ఇది నేను మీకు కొంచెం వివరించడం జరిగింది నేటి వీడియోలో. అదేవిధంగా బోధనలో అన్వయం. గణిత భావనలు బోధించేటప్పుడు గణిత స్వభావానికి చెందిన ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని బోధించాలి. అంతేకాకుండా ఒక విద్యార్థి ఏదైనా గణిత భావనను అవగాహన చేసుకోవడంలో వెనుకబడినట్లయితే దానికి కారణం దానిపై ఆధారపడిన ముందు అంశాల బోధనా సమయంలో హాజరు కాకపోవడం లేదా వాటి పట్ల సమగ్ర అవగాహన లేదేమో పరిశీలించాలి, ఆ లోపాన్ని సరిచేయాలి. ఇది నిన్నటి వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో రెండవ లక్షణం అమూర్త లక్షణం. గణితానికి ఉన్నది ఏంటంటే అమూర్త లక్షణం ఉంది. అమూర్త లక్షణం అంటే ఏంటంటే గణితానికి ఉండే మరొక స్వభావం అమూర్త లక్షణం. ఉదాహరణకు 2 పుస్తకాలను చూడగలుగుతాం కానీ దానిలో 2 అనే దాన్ని చూడలేము. సపోజు మన దగ్గర ఇప్పుడు 2 పుస్తకాలు ఉన్నాయి అని అన్నాను నేను. మనకి పుస్తకాలు కనిపిస్తాయి కంటికి, మనం వాటిని ముట్టుకోగలుగుతాం, కంటికి కనిపిస్తాయి, మనం ముట్టుకోగలుగుతాం. కానీ 2 అనే దాన్ని మనం కంటితో మనకి దాన్ని చూడలేం. ఈ 2 అనే దాన్ని మనం చూడలేం. ఓకే, సో ఇది ఒక అమూర్త భావన. 2 అనేది ఒక అమూర్త భావన. 2 వస్తువులు, 3 వస్తువులు, 4 ఫ్యాన్లు ఉన్నాయి మా ఇంట్లో, లేదా 5 ఫ్యాన్లు ఉన్నాయి, నా దగ్గర 2 పెన్నులు ఉన్నాయి, 100 పుస్తకాలు ఉన్నాయి. ఈ 100 అనేది అమూర్త భావన, దాన్ని మనం చూడలేము. ఎప్పుడైతే సంఖ్య అమూర్త భావన అయిందో ఆ సంఖ్యతో నిర్వహించే పరిక్రియలు కూడా అమూర్త భావనలే. కనుక మూర్త భావనల నుండి అమూర్త భావనల దిశగా బోధనను కొనసాగించాలని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే సపోజ్ మనకి 2+3 తీసుకున్నాను, 2, 3 కలిపితే మనకి పరిక్రియ ఏంటి, సంకలన పరిక్రియ. 2, 3 కలిపితే వచ్చేది జవాబు ఎంత, 5. సో ఈ 2+3 ప్లస్ అనేది కలపడం అనేది కూడా
మనం చూడలేము కాబట్టి అది కూడా అమూర్త భావనే. సో సంఖ్యలతో నిర్వహించే పరిక్రియలు. సో 3లోంచి 2 తీసేసాను, 3 ఇంటూ 2 అన్నాను, 4ని 4 డివైడెడ్ బై 2 అన్నాను. సో ఈ పరిక్రియలన్నీ కూడా డివైడెడ్ బై, ఇంటూ, మైనస్, ప్లస్ ఇవన్నీ కూడా ఈ వీటితో నిర్వహించే ఈ పరిక్రియలన్నీ కూడా, ఈ సంఖ్యలతో నిర్వహించే పరిక్రియలన్నీ కూడా అమూర్త భావనలే. సంకలనం కూడా అమూర్త భావనే. కనుక మూర్త భావనల నుండి అమూర్త భావనల దిశగా బోధనను కొనసాగించాలి. ఇవన్నీ అమూర్త భావనలు కాబట్టి పిల్లోడికి అయోమయంగా ఉంటుంది. అసలు 2, 3, 5 2, 3 కలిపితే 5 ఎలా వస్తుంది అనేది వాడికి అయోమయంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే 2 అంటే ఒక 2 గోళీలు తీసుకోండి, లేదా 2 యాపిల్స్ తీసుకోండి, 2 యాపిల్స్ తీసుకోండి. ప్లస్ మళ్ళీ మీ అమ్మగారు ఒక 3 యాపిల్స్ ఇచ్చారు నీకు. సో 3 యాపిల్స్ ఇచ్చారు. మొత్తం ఎన్ని యాపిల్స్ అవుతాయి? 1 2 3 4 5 యాపిల్స్ అవుతాయి. సో ఇదిగో 5 యాపిల్స్ అనేవి మూర్త భావన. అంటే ఈ మూర్త వస్తువుల నుండి మనం అమూర్త భావనల వైపుకి మనం ఏం చేయాలంటే అమూర్త భావనల వైపుకి మనం బోధనను కొనసాగించాలి. సో ఇది ఈ విధంగా మనం అమూర్త లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన అన్నీ కూడా అమూర్త భావనలు, ఇంచుమించు అన్నీ కూడా అమూర్త భావనలు ఉంటాయి. ఈ అమూర్త భావనలు బోధించడానికి మనం ఏం చేయాలంటే వాటికి తగ్గట్టుగా మూర్త వస్తువులను తీసుకుని, అంటే ఇక్కడే మనకి దీని అర్థం ఏంటంటే TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి పిల్లోడికి బోధించవలసి ఉంటుంది. బోధనలో అన్వయం. ఉదాహరణకు 2కు 3 కలపడానికి 2 గోళీలు 3 గోళీలు చూపించి వాటి మొత్తం 5 గోళీలను చెప్పించి అందుండి 2 3ల మొత్తం 5 అని రాబట్టాలి. ఈ విధంగా మనం బోధనలో అన్వయింపు చేయాలన్నమాట. సో అంటే మా గణితంలో ఉండేవన్నీ కూడా అమూర్త భావనలే కాబట్టి అమూర్త భావనలు అర్థం చేసుకోవడం పిల్లవాడికి కష్టంగా ఉంటుంది కాబట్టి అమూర్త భావనలను మూర్త వస్తువుల ద్వారా బోధించడం. మూర్త వస్తువులు అంటే కంటికి కనిపించేవి, వాడు ముట్టుకుంటే టచ్ చేస్తే వాడికి ఫీలింగ్ కలిగేవి. సో ఆ వస్తువులు అనమాట. ఇప్పుడు గోళీలు ఉన్నాయి, గోళీలు ముట్టుకుంటే వాడికి తెలుస్తాయి, ఇగో ఇవి 2 గోళీలు, ఇగో ఇక్కడ 3 గోళీలు ఉన్నాయి, ఈ 2 గోళీలు 3 గోళీలు కలిపితే మనకి 5 గోళీలు వస్తాయి అని ఈ విధంగా మనం 2 + 3ల మొత్తం 5 అని రాబట్టాలి. ఓకే, ఇది బోధనలో అన్వయం. ఈ విధంగా అమూర్త భావన నుండి మనం తీసుకుని వాటికి తగ్గట్టుగా మూర్త వస్తువులు తీసుకుని బోధించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ లక్షణం కలిగి ఉంటుంది. మొదటి లక్షణం ఏంటి? గణితంలో భావనలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే CLP కాన్సెప్ట్ లాడర్ ప్రాసెస్ ద్వారా మనం గణితంలోని అంశాలని బోధిస్తాము. తర్వాత దీనికి ఉదాహరణ ఏంటంటే సంఖ్యామానం, సంజ్ఞామానం. సంఖ్యల గురించి బోధించిన తర్వాత సంకలనం, వ్యవకలనం గురించి బోధిస్తాము. సంకలనం గురించి బోధించిన తర్వాత గుణకారాన్ని బోధిస్తాము. వ్యవకలనం బోధించిన తర్వాత భాగాహారం బోధిస్తాం. ఓకే, ఈ విధంగా మనం గణితంలో భావనలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయని అర్థం చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అమూర్త లక్షణం. గణితానికి ఉండే మరొక స్వభావం, మరొక లక్షణం ఏంటంటే అమూర్త లక్షణం. సో అమూర్త భావనలు ఉంటాయి గణితంలో. ఈ అమూర్త భావనలను పిల్లవాడికి బాగా అర్థం అవ్వాలంటే వాటికి మూర్త వస్తువులతో మనం బోధించాలి. ఓకే, నెక్స్ట్ సరిచూసుకునే అవకాశం. చక్కగా గణితంలో సరిచూసుకునే అవకాశం ఉంటుంది. గణిత సమస్యలను సాధించిన తర్వాత ఫలితాలను సరిచూసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు 521 నుంచి 285ను తీసివేయగా ఫలితం 236. ఈ ఫలితం సరైనదా కాదని తెలుసుకోవడానికి 285కి 236 కలిపి సరిచూసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్ చూద్దాం. ఇప్పుడు మనం 10లోంచి 4 తీసేద్దాం. 10లోంచి 4 తీసేస్తే 10 ఫింగర్స్ తీసుకుంటాం. 10 ఫింగర్స్లోంచి 4 ఫింగర్స్ క్లోజ్ చేస్తాం, 6 వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చిన జవాబు 6 రైటా రాంగా అని తెలుసుకోవాలంటే ఈ 4 6 కలుపుతాం. ముందు 4 + 6 కలిపాం. 4 6 కలిపితే 10 వచ్చింది. ఎస్, మనం చేసిన లెక్క కరెక్టే, 10 వచ్చింది. అంటే ఇక్కడ మనం సరి చూసుకునే అవకాశం ఉంది.
ఫలితాలను సరిచూసుకునే అవకాశం ఉంది. ఇక్కడ 10లోంచి 4 తీస్తే 6 వచ్చింది ఇక్కడ ఫలితం. మళ్ళీ ఇక్కడ 4, 6 కలిపితే 10 ఫలితం వచ్చింది. సో మనం చేసిన లెక్క కరెక్టు అని సరిచూసుకునే అవకాశం ఈ గణితంలో ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ బోధనలో అన్వయం ఎలా అప్లై చేయొచ్చు. విద్యార్థి సాధించిన సమస్యకు అప్పటికప్పుడు సరిచూసుకోవడం ద్వారా పునర్బలం చెందుతాడు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం వాడు గణిత కాన్సెప్ట్ మ్యాథ్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నాడు. సపోజ్ మనం తీసివేత నేర్చుకున్నాడు. వాడు తీసివేత నేర్చుకున్నాడు. సో తీసివేత నేర్చుకున్నాడు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ 10లోంచి 6 తీసేసాడు, 4 వచ్చింది. ఇది నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఈ ఫలితాన్ని సరిచూస్తున్నాడు. 6, 4ని కలుపుతున్నాడు. 6, 4 కలపడం వల్ల ఎంత వచ్చింది? 10 వచ్చింది వాడికి. సో 6, 4 కలపడం వల్ల ఏమొచ్చింది? 10 వచ్చింది. అంటే కూడిక చేస్తున్నాడు. అంటే కూడిక మళ్ళీ చేస్తున్నాడు వాడు. దానివల్ల ఏమైంది? ఒక సమస్య చేసినప్పుడు వచ్చిన ఫలితాన్ని తీసుకుని మరొక సమస్య చేశాడు ఇక్కడ. అప్పుడు కూడిక చేశాడు. కూడిక ఏమైంది? మళ్ళీ వాడికి పునర్బలం మళ్ళీ రెండోసారి చేయడం ద్వారా బాగా వాడికి అవగాహన కలుగుతుంది. కూడిక మీద బాగా అవగాహన కలుగుతుంది. ఇటు తీసివేత బాగా తెలుస్తుంది, ఇటు కూడిక బాగా తెలుస్తుంది. విద్యార్థి సాధించిన సమస్యకు అప్పటికప్పుడు సరిచూసుకోవడం వల్ల పునర్బలం చెందుతాడు. పునర్బలం అంటే రీఎన్ఫోర్స్మెంట్. రెండోసారి ఎక్కువసారి చేయడం వల్ల ఏమవుతుందంటే వాడికి బాగా ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ అవగాహన, చక్కటి అవగాహన వస్తుంది. దాని మీద పట్టు సాధించగలుగుతాడు. సో నెక్స్ట్ ఇది మూడవ స్వభావం, మూడవ లక్షణం. మొదటి స్వభావం ఏంటి? మర్చిపోకూడదు. గణిత భావనలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. రెండోది అమూర్త లక్షణం కలిగి ఉంటుంది. మూడోది సరిచూసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాలుగోది గణిత శాస్త్ర సంకేతాలు. గణిత శాస్త్రం ప్రత్యేకమైన సంకేతాలను కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన సంకేతాలు కలిగిన భాషను ఉపయోగించి గణితాంశాలను సరళంగా సూచించవచ్చు. చూడండి, మనకి ఒక ప్రత్యేక గుర్తులు ఉన్నాయి. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, అదేవిధంగా గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఇప్పుడు మనం 9 10 కంటే చిన్నది అని మనం రాసాం. సో మనం ఇంత రాయక్కర్లేకుండా మనం గణిత శాస్త్ర సంకేతాలను ఉపయోగించి దీన్ని చక్కగా రాయవచ్చు. 9 10 కంటే చిన్నది. 9 10 కంటే చిన్నది ఎలా రాస్తాం? ముందు 9 రాసి 9 ఈజ్ లెస్ దాన్ అనే గుర్తును ఉపయోగిస్తాం. ఈ శాస్త్ర సంకేతం, ఈ గణిత గుర్తును ఉపయోగించి రాస్తాం. 9 ఈజ్ లెస్ దాన్ 10 అని రాస్తాం. అదేవిధంగా 10 9 కంటే పెద్దది అనడానికి 10 గ్రేటర్ దాన్ 9 అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు అంటే 10 = 10 అని కూడా రాయవచ్చు. అంటే 10 10కి సమానం. 10 10కి సమానం అని రాయడానికి మనం ఏం చేస్తాం? 10 = సమానం గుర్తు ఏంటి? = ఇది వాడతాం. పెద్దది అన్నదాని గుర్తు ఏంటి? గ్రేటర్ దాన్, ఇదిగో ఈ గుర్తు వాడతాం. చిన్నది లెస్ దాన్కి ఈ గుర్తు వాడతాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ శాస్త్ర సంకేతాలను ఉపయోగించి గణితాంశాలను చాలా చక్కగా, సరళంగా, సింపుల్గా సూచించవచ్చు. ఉదాహరణకు 1615 చూడండి, ఇక్కడ రాతపూర్వకంగా ఉంది. దీన్ని ఏం చేశాడు వాడు? 1615 దీన్ని రాతపూర్వకంగా ఉన్నదాన్ని వర్డ్స్లో ఉన్నదాన్ని, వాక్యాల్లో ఉన్నదాన్ని శుభ్రంగా సింబల్స్లో మార్చేసాం, అంకెలు ఉపయోగించి రాసేసాం ఇక్కడ. సో 999 కన్నా పెద్దది అన్నాడు. అంటే గ్రేటర్ దాన్ రాసాం. పెద్దదంటే 999 దాన్ని కూడా మనం ఈ సంఖ్యను ఉపయోగించి రాసాం. సో ఈ విధంగా మనం రాతపూర్వకంగా ఉన్నదాన్ని చాలా సింపుల్గా, మనం సరళంగా ఈ గణితాంశాన్ని మనం ఇలా రాయవచ్చు. నెక్స్ట్ బోధనలో అన్వయం ఏమిటంటే వీలైన ప్రతి సందర్భంలోనూ సంకేతాలను ఉపయోగించడం ద్వారా గణితంలోని సౌలభ్యాన్ని విద్యార్థులు గ్రహిస్తారు. సో ఇలాగ మనం చేయడం వల్ల గణితం అంటే చాలా వాడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ గణితం చాలా సింపుల్గా ఉంది, ఇంత సింపుల్గా రాయవచ్చు, పెద్ద పెద్ద వాక్యాలు రాయక్కలేకుండా మనం చాలా సింపుల్గా ఈ సంకేతాలను ఉపయోగించవచ్చు అని పిల్లోడు ఈ సంకేతాల యొక్క, ఈ గుర్తుల యొక్క ఉపయోగాలను వాడు గ్రహిస్తాడు. నెక్స్ట్ 5వది
గణితం తార్కికమైనది. ఇప్పుడు ఒకటోది ఏంటి మనం ఒకటి గణితంలో భావనలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. రెండోది అమూర్త లక్షణం. మూడోది సరిచూసుకునే అవకాశం ఉంది. నాలుగోది గణిత శాస్త్ర సంకేతాలను ఉపయోగిస్తాడు పిల్లవాడు. నెక్స్ట్ ఐదోది గణితం తార్కికమైనది, లాజికల్గా ఉంటుంది గణితం. సో గణితం అంతా కూడా లాజికల్గా ఉంటుంది. ఏంటి అంటే లాజికల్గా ఉండడం అంటే గణితం తర్కంతో ముడిపడి ఉంది. తర్కమే గణితానికి పునాది. సో అసలు గణితం ఏర్పడాలి అంటే ముందు దానికి తర్కం తెలిసి ఉండాలన్నమాట. తర్కమే గణితానికి పునాది మెయిన్. సో ఉదాహరణకు 8 5 కన్నా పెద్దది, 5 3 కన్నా పెద్దది కనుక ఇప్పుడు 8 ఏమవుద్ది 3 కన్నా పెద్దది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేవాడు. ఉదాహరణ ఏంటంటే 8 ఈజ్ గ్రేటర్ దాన్ 5. నెక్స్ట్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3. వెంటనే లాజికల్గా ఆలోచించాలి. అంటే తార్కికంగా ఆలోచించినట్లే 8 5 కంటే పెద్దది, 5 3 కంటే పెద్దది. ఆటోమేటిక్గా 8 అనేది 3 కంటే పెద్దది అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం లాజికల్గా ఆలోచించి ఈ గణిత అంశాలని బోధించవచ్చు. లాజికల్గా ఆలోచింపజేసి గణిత అంశాలని బోధించవచ్చు. సో బోధనలో అన్వయం గణితానికి గల ఈ తార్కిక స్వభావాన్ని ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థులలో తార్కిక ఆలోచనలు వృద్ధి చేయవచ్చు. సో గణితానికి గల ఈ తార్కిక స్వభావం అంటే ఇది ఎందుకు ఏర్పడుతుంది? 8 అనేది 5 కంటే పెద్దది, 5 అనేది 3 కంటే పెద్దది, కాబట్టి 8 అనేది ఆటోమేటిక్గా 3 కంటే పెద్దది అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ తార్కిక స్వభావాన్ని ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఏమవుతుందంటే తార్కిక ఆలోచనలు పెరుగుతాయి అన్నమాట. సో గణితం తార్కికమైనది. నెక్స్ట్ 6వది అంటే ఇప్పుడు 5 పాయింట్లు నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే గణిత స్వభావం సంబంధించి గణితంలో భావనలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. 2 అమూర్త లక్షణాలను కలిగి ఉంటుంది. 3 సరిచూసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4 గణిత శాస్త్ర సంకేతాలను కలిగి ఉంటుంది. 5 గణితం తార్కికమైనది. నెక్స్ట్ 6వది ఆగమన హేతువాదం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆగమన హేతువాదం. గణితంలో చాలా అంశాలు ఆగమన హేతువాదం ద్వారానే కనుగొనబడ్డాయి. చాలా అంశాలు ఆగమన హేతువాదం ద్వారానే కనుగొనబడ్డాయి. అసలు ఆగమన హేతువాదం అంటే ఏంటి? హేతువాదం అంటే రేషనలిస్టిక్గా ఆలోచించడం. ఓకే, ఆగమన హేతువాదం అనగా ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందితే అటువంటి మిగతా సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని పొందుతామనే నిర్ధారణకు రావడాన్నే ఆగమన హేతువాదం అంటారు. సో ఇక్కడ చూడండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆగమన హేతువాదం అనగా ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం వచ్చింది. తర్వాత సందర్భాల్లో కూడా ఒకే ఫలితం వచ్చింది. అటువంటి సందర్భాల్లో మిగతా సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని పొందుతామనే నిర్ధారణకు రావడానే ఆగమన హేతువాదం అంటారు. మర్చిపోకూడదు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చేవాడు. ఏవైనా 2 బేస్ సంఖ్యలు తీసుకోండి. ఉదాహరణకు 3 7 తీసుకున్నాం. సో వాటి మొత్తం కనుక్కుందాం. ఫలితం 10. వచ్చిన ఫలిత సంఖ్య సరి సంఖ్య. మరో ఉదాహరణ తీసుకోండి. 5 13 వాటి మొత్తం 18. ఇది కూడా సరి సంఖ్యే. ఇటువంటి కొన్ని ఉదాహరణలు తీసుకుంటాం. సపోజ్ మనం ఇక్కడ చూడండి 3 7 బేస్ సంఖ్యలు అంటే 2 బేస్ సంఖ్యలు తీసుకుందాం. బేస్ సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య చేద్దాం. అంటే 2 బేస్ సంఖ్యల మొత్తం ఏమవుతుందో చూద్దాం. ఉదాహరణకి నేను 1 ఒక బేస్ సంఖ్య తీసుకున్నాను, 3 ఒక బేస్ సంఖ్య తీసుకున్నాను. 1 3 కలిపితే 4 వచ్చింది. 4 అనేది ఏంటి? బేస్ సంఖ్య సరి సంఖ్య. బేస్ సంఖ్య అంటే అర్థం ఏంటంటే 2చే భాగిస్తే శేషం 1 వచ్చే సంఖ్యలను బేస్ సంఖ్యలు అంటారు. సపోజ్ 5 తీసుకోండి. 5ని 2తో భాగించండి. అంటే ఒక సంఖ్య బేస్ సంఖ్య సరి సంఖ్య అని తెలుసుకోవాలంటే మనం తప్పనిసరిగా ఆ సంఖ్యలను 2 చేత భాగించాలి. 2 2 4. 5 నుంచి 4 తీస్తే 1. సో 5 అనేది
2 చేత భాగించబడడం లేదు. శేషం 1 వచ్చింది. సో 2 చేత భాగింపబడని సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. లేదా సంఖ్యలను 2 చే భాగిస్తే శేషం 1 వస్తే ఆ సంఖ్యలను బేస్ సంఖ్యలు అంటారు. మరి సరి సంఖ్య అంటే ఏంటి? 6ని 2తో భాగిద్దాం. 2 3 6, శేషం 0 వచ్చింది. 2 చే నిశ్శేషంగా భాగించబడే భాగింపబడే సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలు. ఓకే, ఇప్పుడు 1 బేస్ సంఖ్య, 2 మాత్రం సరి సంఖ్య, 3 బేస్ సంఖ్య, 4 సరి సంఖ్య, 5 బేస్ సంఖ్య, 7 బేస్ సంఖ్య, 9 బేస్ సంఖ్య, 11 బేస్ సంఖ్య, ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు. సో నేను 2 బేస్ సంఖ్యలు తీసుకున్నాను, వాటి మొత్తం తీసుకున్నాను. 1 3 కలిపితే 4 సరి సంఖ్య వచ్చింది. ఇప్పుడు ఇంకో 2 బేస్ సంఖ్యలు తీసుకుంటున్నాను. 3 7 తీసుకున్నాను, 2 బేస్ సంఖ్యలు. 3 7 కలిపితే 10, ఇది కూడా సరి సంఖ్యే. ఇప్పుడు నేను 5 3 తీసుకున్నాను, ఇవి 2 బేస్ సంఖ్యలు. 5 3 కలిపితే 8, 8 కూడా సరి సంఖ్య. ఇప్పుడు మనం ఒక నిర్ధారణకు రావచ్చు. 2 బేస్ సంఖ్యల మొత్తం సరి సంఖ్య అని ఒక నిర్ధారణకు రావచ్చు అన్నమాట. నువ్వు మిగతా ఏ బేస్ సంఖ్యలు తీసుకున్నా కానీ వాటి మొత్తం తీసుకుంటే కనుక సరి సంఖ్య వస్తుందని ఒక నిర్ధారణకు వచ్చాం. దీనినే మనం ఆగమన హేతువాదం. లెక్కలకున్న ఈ ఆగమన హేతువాదం వల్ల ఏమవుతుందంటే చక్కగా కొన్ని నిర్ధారణలు చాలా మట్టికి గణితంలో ఉన్న అంశాలన్నీ కూడా ఆగమన హేతువాదం ద్వారానే కనిపెట్టబడ్డాయి. ఉదాహరణ సాయంతో ఏ 2 బేస్ సంఖ్యల మొత్తమైన సరి సంఖ్యే అని నిర్ధారణకు రావడాన్ని ఆగమన హేతువాదం అంటారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ ముఖ్య గమనిక ఇచ్చాడు ఇక్కడ. ఆగమన హేతువాదం ప్రకారం నిర్ధారణకు వచ్చే ముందు ఆ అంశాన్ని గణితానుగమన సిద్ధాంతం లేదా నిగమన విధానంలో పరీక్షించి నిర్ధారణకు రావాలి. ఇది ఒక ముఖ్య గమనిక, గుర్తుంచుకోవాల్సింది. ఆగమన హేతువాదం ప్రకారం నిర్ధారణకు వచ్చే ముందు ఆ అంశాన్ని గణితానుగమన సిద్ధాంతం లేదా నిగమన విధానంలో పరీక్షించి నిర్ధారణకు రావాలి. గణితానుగమన సిద్ధాంతం అంటే ఏంటంటే ఇది మనకి ఇంటర్మీడియట్లో వస్తుంది, ఎక్కువగా ఇంటర్మీడియట్లో థియరమ్స్లో ఉంది. ఒక గణితానుగమన సిద్ధాంతం n=1కి నిజమయ్యి n=1 తీసుకుంటాం. అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అది నిజమని నిరూపిస్తాం, నిజం అవుతుంది. నెక్స్ట్ n=kకి నిజం అనుకుంటాం. n=kకి నిజం అనుకుని n=k+1కి చేస్తాం. ఇప్పుడు n=kకి నిజం అనుకున్నాం కదా, n=1 తీసుకుని చేస్తాం, నిజం వస్తుంది ఆ స్టేట్మెంటు. ఇప్పుడు n=kకి నిజం అని తీసుకుంటాం డైరెక్ట్గా. ఇప్పుడు n=k+1కి నిజమని నిరూపించాలి. సో n=k+1 తీసుకుని చేస్తాం ఆ లెక్క, మళ్ళీ అది కూడా నిజమని వస్తుంది. సో ఇప్పుడు ఏం రాస్తామంటే n=1కి నిజం, n=kకి నిజమైనప్పుడల్లా n=k+1కి కూడా ప్రవచనం నిజమవుతుంది. కాబట్టి గణితానుగమన సిద్ధాంతం ప్రకారం పై ప్రవచనం సత్యము అని నిర్ధారణకు వస్తామట. సో అదే ఈ ఆగమన హేతువాదం ప్రకారం నిర్ధారణకు వచ్చే ముందు ఈ గణితానుగమన సిద్ధాంతం ఉపయోగించి చేయాలని చెప్తున్నాడు. మనకి ఇంటర్మీడియట్ లెక్కలో వస్తుంది గణితానుగమన సిద్ధాంతం సంబంధించింది ఏమిని. నెక్స్ట్ ఉదాహరణ, ఇక్కడ చూడండి ఒకసారి ఒక ఉదాహరణ ఇచ్చేవాడు. ఏ 2 ప్రధాన సంఖ్యల మొత్తమైన సరి సంఖ్య. ఈ సాధారణీకరణం అన్ని ప్రధాన సంఖ్యలకు వర్తిస్తుందా అనేది పరిశీలిస్తే ఆ 2 ప్రధాన సంఖ్యలలో ఒకటి తప్పనిసరిగా 2 కాకూడదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ప్రధాన సంఖ్యల గురించి ఇచ్చాడు. మనకి ప్రధాన సంఖ్యలు అంటే తెలుసు కదా, ప్రధాన సంఖ్యలకు 2 కారణాంకాలు ఉంటాయి. ఒకటి తిరిగి అదే సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 7 11 13 17 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలకి 2 కారణాంకాలు ఉంటాయి. కారణాంకాలు అంటే భాగించే సంఖ్యలు. 2ను భాగించే సంఖ్యలు ఏంటి? 1 1 2 1. సో ఇవి 2 ఉన్నాయి చూసారు ఇక్కడ. అలాగే 3ను భాగించేవి ఏంటి? 1 1 3 1. 5ను భాగించేవి 1 5. సో 1ని భాగించేవి 2 ఉన్నాయి. వాటిని మనం భాజకాలు అనొచ్చు, కారణాంకాలు అనొచ్చు. 5 అనే సంఖ్య 1 5 అనే 2 సంఖ్యలతో గుణించిన కారణంగా ఏర్పడింది కాబట్టి 1 5ని కారణాంకాలని కూడా ఇలా కూడా చెప్పవచ్చు అన్నమాట. సో అదేవిధంగా 2 కారణాంకాలు 1 2
3 కారణాంకాలు 1, 3 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. ఈవిడ ఏమన్నాడు, ఏ 2 ప్రధాన సంఖ్యల మొత్తమైన సరి సంఖ్య, ఏ 2 ప్రధాన సంఖ్యల మొత్తమైన సరి సంఖ్య అన్నాడు. 3, 5 తీసుకుందాం. 3, 5 కలిపాం. ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఎస్, 8 సరి సంఖ్యే. నెక్స్ట్ 5, 7 కలపండి. 5, 7 కలిపాం. 5, 7 12 ఇది సరి సంఖ్యే. కానీ వాడు ఏమన్నాడు, ఈ సాధారణీకరణం, ఈ జనరలైజ్ చేసి మాట్లాడడం కదా, ఇది అన్ని ప్రధాన సంఖ్యలకు వర్తిస్తుందా అంటే వర్తించట్లేదు. ఆ 2 ప్రధాన సంఖ్యల్లో ఒకటి తప్పనిసరిగా 2 కాకూడదు. సపోజ్ మనం ఇక్కడ చూడండి, ఈ 3, 5 తీసుకున్నాం, 8 వచ్చింది. ఇందులో ఎక్కడ 2 లేదు. అలాగే 5, 7 కలిపాం, 12 వచ్చింది. ఇప్పుడు 2 అనే ప్రధాన సంఖ్య, 5 అనే ప్రధాన సంఖ్య తీసుకున్నాం. 2, 5 కలిపితే 7 వచ్చింది. 7 మరి సరి సంఖ్య అవుతుందా? సరి సంఖ్య అవ్వడం లేదు. కాబట్టి సో ఇక్కడ మనం నిర్ధారణకు రావడానికి లేదు. ఇక్కడ కొన్ని కండిషన్స్ అప్లై అయినట్టుగా 2 రాకూడదు అన్నమాట. ఈ 2 ప్రధాన సంఖ్యలు ఒకటి 2 ఉండకూడదు. సపోజ్ మనం 2 + 7 తీసుకున్నా మనకి ఇక్కడ 9 వస్తుంది. కాబట్టి ఇది కండిషన్స్ అప్లై అయినట్టు 2 ప్రధాన సంఖ్యలు తీసుకున్నప్పుడు అందులో ఒకటి తప్పనిసరిగా 2 కాకూడదు. నెక్స్ట్ ఉదాహరణ 3 తీసుకోండి. n యొక్క అన్ని సహజ సంఖ్యలకు n² - n + 41 ఒక ప్రధాన సంఖ్య. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n, n² - n + 41 ఒక ప్రధాన సంఖ్య. ఈ విషయంలో కూడా n = 1, 2, 3 and so on 40 వరకు n² - n + 41 విలువ ప్రధాన సంఖ్య అవుతుంది. కానీ n = 41 అయినప్పుడు n² - n + 41, 41² - 41 + 41, ఈ 41, 41 క్యాన్సిల్ అయిపోతుంది. 41² ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. చూడండి, ఒక ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ. n యొక్క అన్ని సహజ సంఖ్యలకు n² - n + 41 ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అంటున్నాడు వాడు. సో ఈ విషయంలో కూడా n = 1 తీసుకున్నాం అనుకో ప్రధాన సంఖ్య అవుతుంది. n = 1 పెట్టామనుకో 1² - 1 + 41, 1² అంటే 1 - 1 + 41, ఈ 1, 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 41 వెళ్ళి 41 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. మరి n = 2 తీసుకోండి. 2² - 2 + 41, 2² అంటే 4 - 2 + 41, 4 నుంచి 2 తీస్తే 2 + 41, 43, 43 కూడా ప్రధాన సంఖ్య. ఇది అన్నీ కూడా మనం n = 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 40 వరకు తీసుకుంటాం. 40 వరకు అన్నీ కరెక్టే. కానీ 41 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 41² - 41 + 41, 41, 41 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 41² మిగులుతుంది. 41² అనేది ఒక సంయుక్త సంఖ్య. అంటే 41ని మనం గుణిస్తే కనుక 41 × 41 గుణిస్తే కనుక సంయుక్త సంఖ్య వస్తుంది. సో ప్రధాన సంఖ్య అవ్వడం లేదు. కాబట్టి ఇది కూడా నిజం కాదనమాట. కండిషన్స్ అప్లై అయినట్టు నెక్స్ట్ 7వది నిగమన హేతువాదం, 6వదేమో ఆగమన హేతువాదం, 7వది నిగమన హేతువాదం. దానికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. నిగమన హేతువాదం అనేది అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాలు, ఆగమన హేతువాదం విధానంలో నిరూపణల వంటి అంశాలపైన ఆధారపడుతుంది. సో నిగమన హేతువాదం అనేది అనిర్వచిత పదాలు. సో వాటికి కొన్ని పదాలు తీసుకుంటే వాటికి నిర్వచనాలు ఉండవు. సపోజ్ మనం బిందువు తీసుకున్నాం. బిందువు దీనికి నిర్వచనం ఉంటుందా? బిందువు నిర్వచనం లేదు. అదేవిధంగా సరళ రేఖ, ఇది దీనికి నిర్వచనం ఉంటుందా? ఉండదు. ఇలాంటి అనిర్వచిత పదాలు సరళ రేఖ, బిందువు, అవునా? తర్వాత నెక్స్ట్ కొన్ని స్వీకృతాలు అంటే వాటికి ప్రూఫ్స్ ఏమి ఉండవు. డైరెక్ట్గా స్వీకృతంగా తీసుకుంటామన్నమాట. నెక్స్ట్ డైరెక్ట్గా తీసుకుంటాం విషయాన్ని. నిరూపించబడిన సత్యాలు, కొన్ని సత్యాలని యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి, అవి ఆల్రెడీ నిరూపించబడ్డాయి. ఆ ట్రూత్స్ని ఆగమన హేతువాద విధానంలోని నిరూపణల వంటి అంశాలపై ఆధారపడుతుంది. ఈ నిగమన హేతువాదం అనేది అనుచిత పదాల మీద, స్వీకృతాల మీద, నిరూపించబడిన సత్యాల మీద, ఆగమన హేతువాద విధానంలోని నిరూపణల వంటి అంశాలపైన ఆధారపడుతుంది.
ఉదాహరణకి ఒకసారి చూడండి, వాడు ఇచ్చాడు, ఒక త్రిభుజంలో 2 కోణాలు 60 డిగ్రీలు 75 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత? దీనికి మన త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీల సత్యాన్ని ఆధారంగా చేసుకుని 180 డిగ్రీల నుంచి 60 డిగ్రీలు 75 డిగ్రీలు కలుపుగా వచ్చిన 135 డిగ్రీలను తీసివేసి 45 డిగ్రీలుగా చెప్తాం. ఇక్కడ చూడండి, ఒక త్రిభుజంలో 2 కోణాలు 60 డిగ్రీలు 75 డిగ్రీలు మూడో కోణం ఎంత అన్నాడు. ఒక త్రిభుజంలో దీనికి ఏం చేస్తామంటే, ఒక త్రిభుజంలో వాడు 60 డిగ్రీలు 75 డిగ్రీలు ఇచ్చాడు, మూడో కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో మూడో కోణం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే, త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అనే నిరూపించబడిన సత్యాన్ని తీసుకుంటున్నాం. సో నిరూపించబడిన సత్యం అంటే ఇది ఆల్రెడీ నిరూపించబడింది. ఇది ఏంటంటే, ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం, సపోజ్ ABC ఈ కోణాలు తీసుకున్నాం. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C = 180 డిగ్రీలు. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇప్పుడు యాంగిల్ A ఎంత అంటే 60 డిగ్రీలు అనుకుందాం, ప్లస్ యాంగిల్ B 75 డిగ్రీలు అనుకుందాం, యాంగిల్ C నాకు తెలియదు, సో అది కట్టాలి, ఇది 180 డిగ్రీలు. 60 75 కలిపితే 135 డిగ్రీలు ప్లస్ యాంగిల్ C ఇది 180 డిగ్రీలు. సో 130 డిగ్రీలు ఈ పక్క పంపించేస్తే యాంగిల్ C = 180 మైనస్ 135 ఎంత వస్తుంది? అప్పుడు మనకి సింపుల్గా 45 డిగ్రీలు వస్తుంది. అంటే ఈ విధంగా మనం ఈ ఉదాహరణ తీసుకొని చేయవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అనేది నిరూపించబడిన సత్యం. సో ఈ సత్యం ఆధారంగా ఈ నిగమన హేతువాదంలో మనం ఈ సమస్యని మనం ఈ విధంగా సాధించవచ్చు. చాలా సమస్యలన్నీ కూడా నిగమన హేతువాదాన్ని ఉపయోగించుకుని సాధిస్తాం. బోధనలో చేసేటప్పుడు మనం ఇది ఇంపార్టెంట్ పెట్టు, గణితంలో సమస్యలను డాష్ పద్ధతిలో ఉపయోగించి సాధిస్తాం, నిగమన హేతువాద పద్ధతిని ఉపయోగించి సాధిస్తాం అని చెప్పి జ్ఞాపపెట్టుకోనమాట. నెక్స్ట్ ఖచ్చితత్వం. 8వది ఖచ్చితత్వం. చూడండి ఒకసారి, త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. మీరు ఇక్కడ అనపర్తిలో తీసుకున్న, అమెరికాలో తీసుకున్న, రాజమండ్రిలో తీసుకున్న, ఎక్కడ తీసుకున్న ఒక త్రిభుజాన్ని తీసుకుని 3 కోణాలు కొలిస్తే కనుక ఖచ్చితంగా 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుందని ఖచ్చితత్వం అన్నమాట. ప్రపంచంలో ఎక్కడైనా సరే నిరూపించబడిన సత్యాలన్నీ కూడా ఎక్కడైనా సరే సత్యమే అవుతుంది. ఈ గణితంలో ఉన్న ఒక స్వభావం మంచి ఖచ్చితత్వం, యాక్యురసీ. చూడండి ఒకసారి, గణితం అంటేనే ఖచ్చితత్వంగా భావించవచ్చు. మీరు 2 + 3 = 5, ఇండియాలో కూడా 2 3 కలిపితే 5 వస్తుంది, అమెరికాలో కూడా 2 3 కలిపితే 5 వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా సరే 2 3 కలిపితే 5 వస్తుంది. ఇది ఖచ్చితత్వంగా భావించవచ్చు. గణితంలో సందిగ్ధతకు అవకాశం లేదు. 2 3 = 5 అవుతుందా అనే ఒక డౌట్కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. గణిత ఫలితాలు పరిస్థితులకు అనుగుణంగానో అభిప్రాయాలకు అనుగుణంగానో మారే అవకాశం లేదు. గణిత ఫలితాలు చూడండి, 2 3 కలిపితే 5. సో ఎవరప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి వచ్చి 2 3 కలిపితే 4 అన్నాడు అనుకో, అతను మనం అభిప్రాయానికి అనుగుణంగానో మనం చెప్పాలనుకుంటే మాత్రం అది తప్పు అవుతుంది. 2 + 3 = 5 అవుతుంది. సో 2 + 3 = 5. సో ఇలాగ మనం ఎవరో పరిస్థితికి అనుకూలంగానో లేదా అభిప్రాయానికి అనుగుణంగానో మనం 2 + 3 = 5 అనే ఫలితాన్ని మార్చడానికి అవకాశం లేదు. 2 + 3 = 5 అవుతుంది. ఓకే, ఉదాహరణకు 2 5ల మొత్తం 7. ఈ ఫలితం ఎవరు చెప్పినా అదే సమాధానం వస్తుంది. బోధనలో అన్వయం. గణితానికి ఉన్న ఈ ఖచ్చితత్వం వల్ల సమస్యలను ఆత్మవిశ్వాసంతో సాధించవచ్చు. సో చాలా ఖచ్చితంగా మనం ఆత్మవిశ్వాసంతో సాధించవచ్చు అన్నమాట. ఆత్మవిశ్వాసం పిల్లల్లో పెరుగుతుంది. నెక్స్ట్ 9వది సహసంబంధం ఏంటి? విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి సంబంధపరిచి బోధించడాన్ని సహసంబంధం లేదా పరస్పర సంబంధం అని అంటారు. విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి సంబంధపరిచి బోధించడాన్ని సహసంబంధం లేదా పరస్పర సంబంధం అని అంటారు. సపోజ్ మనం ఫిజిక్స్ బోధిస్తున్నాం, సైన్స్ బోధిస్తున్నాం. ఈ సైన్స్ బోధించేటప్పుడు మ్యాథ్స్లోని కొన్ని అంశాలు తీసుకుని సైన్స్లో ఉన్న కొన్ని సమస్యలని మనం సాధించగలిగామనుకోండి, అప్పుడు అంటే మ్యాథ్స్కి సైన్స్కి మధ్య సహసంబంధం ఏర్పడింది అని అంటాం. సో మ్యాథ్స్లో ఉన్న కొన్ని అంశాలను తీసుకుని సైన్స్లో ఉపయోగించి అక్కడ సైన్స్లో ఉన్న సమస్యలను సాధించినట్లయితే మ్యాథ్స్కి సైన్స్కి మధ్య సహసంబంధం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా సోషల్కి లేకపోతే తెలుగుకి ఇలాగా ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయంతో పరిష్కరించడమే సహసంబంధం అని చెప్పింది ఎవరంటే బ్రాడ్ఫోర్డ్.
ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయంతో పరిష్కరించడమే సహసంబంధం. నెక్స్ట్ ఇప్పుడు గణితం సహసంబంధ రకాలు. గణితం సహసంబంధం రకాలు. గణిత సహసంబంధం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 బాహ్య సహసంబంధం, 2 అంతర్గత సహసంబంధం. గణితానికి నిత్య జీవిత అంశాలతో సంబంధం, ఇతర పాఠ్య విషయాలతో గల సంబంధాన్ని బాహ్య సహసంబంధం అంటాం. ఓకే, గణితంలోని వివిధ శాఖల మధ్య ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధాన్ని అంతర్గత సంబంధం అంటాం. వీటిని పటరూపంలో ఈ కింది విధంగా సూచించవచ్చు. చూడండి, గణితానికి నిత్య జీవిత అంశాలతో సంబంధం, ఇతర పాఠ్య విషయాలతో గల సంబంధాన్ని బాహ్య సహసంబంధం అంటారు. సో గణితంలోని వివిధ శాఖల మధ్య ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధాన్ని అంతర్గత సహసంబంధం అంటారు. సో వీటిని మనం చూద్దాం ఒకసారి. పటరూపంలో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. గణితం సహసంబంధం, బాహ్య సహసంబంధం. గణితానికి నిత్య జీవిత అంశాలతో గల సహసంబంధం. సో గృహం, పాఠశాల, వృత్తి, వ్యాపారం మొదలైన వాటితో ఈ గణితానికి సంబంధం ఉంది. సో గణితం ఇంట్లో ఉపయోగిస్తాం, పాఠశాలలో ఉపయోగిస్తాం, వృత్తిపరంగా గణితాన్ని ఉపయోగిస్తాం, వ్యాపారపరంగా గణితాన్ని ఉపయోగిస్తాం. సో కాబట్టి ఈ గణితానికి ఇలాగ నిత్య జీవిత అంశాలతో సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ గణితానికి ఇది బాహ్య సహసంబంధం కింద వస్తుంది. గణితానికి ఇతర పాఠ్య విషయాలతో గల సహసంబంధం, భాషతో, విజ్ఞాన శాస్త్రంతో, సాంఘిక శాస్త్రంతో, వ్యాయామ విద్య, కళా విద్య మొదలైన వాటితో కూడా సహసంబంధం ఉంటుంది. ఉదాహరణకి మనం భాష అన్నప్పుడు తెలుగు తీసుకుందాం. తెలుగులో చూడండి, ఛందస్సు చెప్పినప్పుడు యతి ప్రాస, యతి పలానా 13వ అక్షరం దగ్గర ఉంటుంది అంటారు. సో అక్కడ గణితాన్ని ఉపయోగిస్తున్నాం. కాబట్టి అదే విజ్ఞానశాస్త్రం, సైన్స్లో మనం గణితాన్ని కూడా ఉపయోగిస్తాం. చాలా డెరివేటివ్స్, ఫిజిక్స్లో ఉన్న, సైన్స్లో ఉన్న డెరివేటివ్స్ అన్నీ కూడా గణితాన్ని ఉపయోగించి మనం సాధిస్తాం. అలాగే సాంఘిక శాస్త్రంలో మరి మనం చరిత్ర గురించి చెప్పేటప్పుడు లేదా ఈ అక్షాంశాలు, రేఖాంశాల గురించి చెప్పేటప్పుడు అక్కడ కూడా మనం గణితాన్ని ఉపయోగిస్తాం. సో గణితానికి సాంఘిక శాస్త్రంతో సంబంధం ఉంది. వ్యాయామ విద్య, కళా విద్య ఇలా మొదలైన అన్నింటిలో కూడా ఈ బాహ్య సహసంబంధం కలిగి ఉంటుంది గణితం. నెక్స్ట్ అంతర్గత సహసంబంధం ఏంటి? గణితంలో వివిధ శాఖల మధ్య సహసంబంధం. ఉదాహరణకి అంకగణితం, రేఖాగణితం, బీజగణితం వీటి మధ్య సహసంబంధం ఉంటుందన్నమాట. బీజగణితం అంటే ఏంటి? జనరలైజ్డ్ అర్థమెటిక్ ఈజ్ కాల్డ్ ఆల్జిబ్రా. సో బీజగణితం అనేది అంకగణితం యొక్క సాధారణీకరణమే. సో అంకగణితానికి బీజగణితానికి మధ్య సంబంధం ఉంటుంది. అలాగే అంకగణితానికి రేఖాగణితానికి మధ్య సంబంధం ఉంటుంది. రేఖాగణితానికి బీజగణితానికి మధ్య సంబంధం ఉంటుంది. సో గణితంలో ఒకే శాఖలో గల అంశాల మధ్య సహసంబంధం. అంకగణితంలో భిన్నాల నుంచి శాతాలకి లాభ నష్టాలకి కూడా మధ్య సంబంధాలు ఉంటాయి. సో భిన్నాలంటే ఏంటి? మనం భిన్నాలంటే చూడండి, సహజంగా మనం 1, 2, 3, 4 అనే సంఖ్యలు చూసుంటాం. సో మనకి 1/2, 1/4, 3/4 ఇలాంటి సంఖ్యలు కూడా మనం చూసే ఉంటాం. సో ఈ సంఖ్యల్ని మనం ఏమంటామంటే భిన్నాలు అంటాం. సో ఈ భిన్నాలను ఉపయోగించి మనం శాతాల్లోకి మార్చవచ్చు, లాభ నష్టాలు లెక్కలు చేయవచ్చు. సో గణితంలో ఒకే శాఖలో గల అంశాల మధ్య సహసంబంధం కలిగి ఉంటుంది. సో ఈ విధంగా మనం గణితం సహసంబంధాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో గణిత స్వభావం సంబంధించిన మనం విషయాల్ని గురించి నేర్చుకున్నాం. గణిత సంబంధం, సరే గణిత స్వభావం. గణితంలో భావనలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. నెక్స్ట్ గణితం అమూర్త లక్షణాలను కలిగి ఉంటుంది. గణితం సరిచూసుకునే అవకాశం కలిగి ఉంటుంది. గణిత శాస్త్ర సంకేతం కలిగి ఉంటుంది. గణితం తార్కికమైంది, ఆగమన హేతువాదం, నెక్స్ట్ నిగమన హేతువాదం,
ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా మనం గణిత స్వభావాన్ని గురించి తెలుసుకున్నాం. ఇంకా ఎక్కువగా మనకి యూపీ లెవెల్ మ్యాథమెటిక్స్లో అంటే సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్లో మనకి ఇంకా ఎక్కువగా విషయాలు మనం అక్కడ చర్చించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం గణితం నిజ జీవితంలో ఎక్కడ ఏ రూపంలో కనిపిస్తుంది, సో ఈ అంశాల గురించి చర్చిద్దాం.